హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ పలావ్ చేస్తున్నానండి. దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాను చికెన్ వేసి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి 3 కప్పులు, అంటే పెద్ద కప్పు నిండా 3 కప్పులు నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ, అల్లం చిల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి చీలికలు చేయాలండి, పుదీనా, కొత్తిమీర. ఇక్కడ పలావ్ దినుసులండి. పలావ్కి ఏమేమి వేసుకుంటామో ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. అవన్నమాట చేసుకునే విధానం చూద్దామండి. దీని ముందుగానే మనం మొత్తం కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కాసేపు నాననివ్వాలి. దీంట్లో కావాల్సినవి చూద్దాం. ఇక్కడ ఉప్పు, కారం, చిన్నులపాయ అన్నీ కలిపి పెట్టుకుందామండి. ఇది ఒక అరగంట సేపున నానితే కానీ బాగుంటుంది. దీంట్లో పెరుగు వేసుకుందాం. కారం వేసుకుందామండి. అలాగే సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ గరం మసాలా మొత్తం కలిపి నేను పొడి చేసి పెట్టుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ కూడా ఇదొక స్పూన్ వేసుకుందాం. అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుందాం. ఇదంతా శుభ్రం కలుపుకున్నాం కదండి. ఇది పక్కన పెట్టుకుందాం. కొంతసేపు ఒక 2 నిమిషాలు అలా నానబెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు రవ్వ వేపుకుందామండి. దీంట్లో పసుపు వేయటం మర్చిపోయానండి, సారీ. పసుపు కూడా వేసుకొని మరొకసారి కలిపి పక్కన పెట్టేసుకుందాం. రవ్వ వేపుకుందామండి. రవ్వ వేపుకోవడానికి ఇక్కడ నేను కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాను. ఇక్కడ రవ్వ వేసుకుందామండి. ఈ రవ్వని బాగా వేపుకోవాలి. కొంచెం లైట్గా ఎర్రగా అయిన దాకా వేపుకోవాలండి. వేగిందండి. తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాము. టమాటా డేషా పెట్టుకుందామండి. ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుందామండి. మీ ఇష్టం, నెయ్యమైనా వేసుకోవచ్చు, లేదంటే మామూలు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అండి. ఇక్కడ పలావ్ దినుసులు వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. కలుపుకుందాం. ఇలా ఎర్రగా వచ్చిన దాకా వేపుకోవాలండి ఉల్లిపాయలు. దీంట్లో కొంచెం జీడిపప్పు వేస్తున్నాను నేను. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. జీడిపప్పు వేస్తే బాగుంటుంది తినేటప్పుడు. ఇలా చక్కగా ఎర్రగా బాగా వేగినాయి కదండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. పక్కన పెట్టుకున్నాము కదా, అంతా కలుపుకొని చికెన్ వేసుకుందామండి. అంతా కలుపుకుందాం. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదండి. ఈ చికెన్లో వచ్చే వాటరే సరిపోతాయి, ఉడికిద్ది చికెన్ అంతా.
కొంతసేపు ఉడికించుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇంకొకసారి కలుపుకుందాం. దీంట్లోనే పుదీనా వేసుకుందామండి. దీంట్లోనే పుదీనా కూడా వేసుకుందాము. ఇది ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి. తర్వాత మళ్ళీ చూద్దాం. ఒక్కసారి మూత తీసుకొని చూద్దామండి. బాగా ఉడికింది. ఒకసారి కలుపుకుందాం. ఈ వాటర్ అంతా ఇనిగిపోవాలండి. ఈ వాటర్ అంతా పోతేనే ముక్క బాగా ఉడికినట్టు. ఇంకొంచెంసేపు ఉడకబెట్టుకుందాం. ఒక్కసారి చూసుకుందాం. వాటర్ అంతా పోయినాయండి. నూనె అయితే పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. ఇక్కడ నేను 3 కప్పులు గోధుమ రవ్వ తీసుకున్నానండి. ఒక్కొక్క కప్పుకి 2 కప్పులు వాటర్ పడతాయండి. వాటర్ వేసుకుందాం. ఇక్కడ నేను 6 కప్పులు తీసుకున్నాను వాటర్. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపెట్టుకుందాం. కొంచెం తెరలేటప్పుడు గోధుమ వేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. బాగా తెరులుతుంది. గోధుమ వేసేద్దాం. ఇక్కడ మీకు సాల్ట్ సరిపోకపోతే మీరు చూసుకొని వేసుకోండి. ఇక్కడ నాకు సరిపోయిందండి. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందామండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది గోధుమ రవ్వ బిర్యానీ. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చక్కగా బాగుంది కదా. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ప్లేట్లోకి తీసుకుందాం. గోధుమ రవ్వ దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి. చూస్తానికి తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. దీంట్లో టచింగ్ పెరుగు చట్నీ ఇంతే అండి చేసుకోవటం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.